అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ప్రశాంతత లభిస్తుంది. దేవాలయాలను సందర్శించడం, భజనలు చేయడం వంటివి మీకు మానసిక స్థైర్యాన్నిస్తాయి. మీ విశ్వాసాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీ పనితీరు బాగుంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలను పాటించడం మేలు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబం, అనుబంధాలు, ఆత్మీయులతో బంధం. మన జీవితానికి వెన్నెముక కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో ఆనందోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఇంటిల్లిపాది కలిసి ఏదైనా శుభకార్యం గురించి చర్చించే అవకాశం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలున్నా ప్రేమతో వాటిని పరిష్కరించుకోవడం ద్వారా మీ బంధాలు మరింత దృఢపడతాయి. దుర్గమ్మ ఆశీస్సులతో మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కానీ అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనటం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాని నుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు. దాంపత్య సంబంధాలలో ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం ద్వారా కొంత చిరాకు కలగవచ్చు. మాట తీరులో సంయమనం పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం రెండూ పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానాలు, భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు
మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకముంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈరోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకముంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది. మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపార్థాలకు దారితీయవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం. బహిరంగంగా మాట్లాడండి. మీకు ఈరోజు ఎన్నో విషయాల నుంచి ప్రేరణ లభిస్తుంది. స్ఫూర్తితో పనులు చేస్తారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ ఆలోచనలు, అభిప్రాయాలు గౌరవించబడతాయి. విద్యార్థులారా, ఈరోజు మీ చదువులో మీరు అనుకున్న ప్రగతి సాధించే అవకాశాలున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. కొంచెం అజాగ్రత్త మీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా, సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు బలం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది. పండుగలు, శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా ప్రకాశిస్తుంది. మీరు చేపట్టే పనుల్లో మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, సాహిత్య రంగాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.